బావ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి కూడా మా బావకు కూడా నా జీవితాంతం రుణపడిపోయి ఉంటాను అనే విధంగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిదైనటువంటి నాని నితిన్ చెప్పడం జరిగింది. సో మరి ఆయన నటించినటువంటి సినిమా ఆయి సినిమాకి సంబంధించి రేపు ఆగస్టు 15నే ఆయన సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. సో మరి దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉన్నాయి. అందరూ కూడా ఈ మాటలు నాని నితిన్ చెప్పిన మాటలు, ఎన్టీఆర్ గురించి చెప్పిన మాటలు అందరూ కూడా షేర్ చేయడం, వాటి గురించి మాట్లాడుకోవడం, వాటి గురించి చర్చ జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. అసలు ఆయన ఎందుకు ఈ విధంగా మాట్లాడాడంటే, ఒకవైపు చూసుకుంటే చాలా మటు కూడా సెలబ్రిటీస్కి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ కావచ్చు, ఇంకో విధంగా వాళ్ళ కలునట్టి అంటే ఫ్యూచర్ సంతానం వాళ్ళ పిల్లలు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు అందరూ కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావడం, సినిమాలు చేయించడం, సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ సొంత బావమరిదైనటువంటి నాని నితిన్ కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి ఇప్పుడు సినిమాను కూడా నిర్మించారు. సో దానికి సంబంధించి సినిమా పేరు ఆయి అనే సినిమా ఇప్పటి నుంచే అంటే ప్రేక్షకులందరిలో కూడా ఒక విధమైనటువంటి ఆసక్తి నెలకొంది. ఎట్లా అంటే జూనియర్ ఎన్టీఆర్ గురించి మన అందరికీ కూడా తెలుసు. ఆయన సినిమాలు మాస్ లెవెల్లో కావచ్చు, యాక్షన్ లెవెల్లో కావచ్చు, క్లాసిక్ కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా ఆయన నటన, డ్యాన్స్ ప్రతి ఒక్క దానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ పెట్టింది పేరుగా ఉంటాడు. సో అలాంటిది ఆయన బావమరిదైనటువంటి నాని నితిన్ ఈ సినిమా ఆయి సినిమా చేశాడు కాబట్టి మరి ఆయన బావమరిది చేసిన సినిమా ఏ విధంగా ఉంటుంది అనే విధంగా ఒక రకమైనటువంటి ఆశ అందరిలో కూడా కలిగిందనమాట. సో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ బావమరిది సినిమా చూడాలి. సో మరి ఆయన ఈ కథ ఏ విధంగా ఉంది, ఈ సినిమాని ఏ లైన్ తీసుకొని చేశారు, ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనే విధంగా అందరూ కూడా ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా నాని నితిన్ నటించిన ఆయి సినిమా చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇదే క్రమంలో నాని నితిన్ మాట్లాడుతూ మా టీం అందరం కూడా చాలా కష్టపడి సినిమా చేశాం, చెట్లెంట పుట్లెంట, మా డైరెక్టర్ అయితే ఇష్టం వచ్చినట్టు అంటే సినిమా కోసం అంత కష్టపడ్డాడు అనమాట. అక్కడ చెరువుల్లో కావచ్చు, నదుల్లో కావచ్చు, చెట్ల మీదకి ఎక్కించారు. సో ఎట్లా పడితే అట్లా సినిమాని అయితే చేశారు, చాలా అద్భుతంగా చేశారు. ఎలివేషన్స్ కావచ్చు, లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అనే విధంగా అయితే ఆయన చెప్పడం జరిగింది. అంటే సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నిర్మాతలు అంటే ఎట్లా ఉంటారు, సినిమా షూటింగ్స్ ఒక గంటనో 2 గంటలు వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సో కానీ అట్లా కాదు, ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలు మాత్రం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు షూటింగ్ అయితే ఎంతసేపు జరుగుతుందో అంతసేపు కూడా టీంతోనే ఉండి ప్రతి ఒక్క దాన్ని కూడా గమనించి పర్ఫెక్ట్గా వస్తుందా లేదా ఇట్లా ప్రతి ఒక్కటి కూడా నాని నితిన్ మాత్రం షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇదే క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గురించి కూడా జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా చెప్పాడు. ఎట్లా అంటే మా బావ జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్యాన్స్ కానీ మా బావ రుణం వీళ్ళందరి రుణం కూడా నా జీవితాంతం కూడా నేను తీర్చుకోలేను, అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్తున్నాడు నాని నితిన్. మరి ఈయన చెప్పిన మాటలు ఇప్పుడైతే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేయడం, ఆయన గురించే మాట్లాడుకోవడం. సో ఖచ్చితంగా రేపు ఈయన సినిమా చూడాలి, ఆయి సినిమా చూడాలి, ఏ విధంగా ఉంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు.